హాయ్ హలో అందరికీ. నేనైతే నా 31 వీక్ ప్రెగ్నెన్సీ గ్రోత్ స్కాన్ అయితే రీసెంట్గా చేయించుకున్నాను. సో డాక్టర్ ఏమన్నారు అంటే బేబీ వెయిట్ ఇంకా కొంచెం ఇంప్రూవ్ అవ్వాలి అన్నారనమాట. ఇంకా ఒక 1 మంత్ అయితే ఉంది కదా, సో మంచిగా ఫుడ్ని అయితే తీసుకోమని చెప్పారు. అండ్ నేనైతే నా సెకండ్ ప్రెగ్నెన్సీలో అస్సలు మిల్కే తీసుకోలేదు ఒక్కసారి కూడా, బికాజ్ నాకు ఆ స్మెల్ కూడా పడదు. బట్ ఇంకా ఈ 1 మంత్ అయితే ఇంకా తీసుకోవాలి అని చెప్పి మా హస్బెండ్ ఇంకా మిల్క్ పౌడర్ కూడా తీసుకొచ్చారనమాట. అదే నా ఫస్ట్ ప్రెగ్నెన్సీలో నాకు అలవాటు లేకపోయినా కానీ ఇంకా డాక్టర్ ఎప్పటి నుంచి అయితే ప్రిస్క్రైబ్ చేశారో అప్పటి నుంచి కూడా తీసుకున్నాను అనమాట. నేను నా ఫస్ట్ ప్రెగ్నెన్సీలో మొత్తం 9 మంత్స్ కూడా మమ్మీ దగ్గరనే ఉంటుండే అనమాట. సో నేననే కాదు, అందరూ కూడా ఫస్ట్ ప్రెగ్నెన్సీలో తీసుకున్న కేర్ సెకండ్ ప్రెగ్నెన్సీలో తీసుకోము అని అయితే అనిపిస్తుంది. అండ్ ఇక్కడ మా బాబు చూసారా, నన్ను చేయనివ్వట్లేదు, మొత్తం బాబే మొత్తం డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా వేస్తాను అని అంటున్నాడు అనమాట. నాకు హెల్ప్ చేస్తున్నాడు మా బాబు అయితే. అండ్ నాకు తెలిసి చాలామంది అయితే అనుకుంటారు డెలివరీ అయ్యాక బేబీ వెయిట్ 3 kgs ప్లస్ 3.5 ఉంటేనే హెల్దీ బేబీగా అయితే అనుకుంటారు. అదైతే అలా అస్సలు కాదండి. అదైతే మిత్ అనిపిస్తుంది నాకైతే. బికాజ్ నార్మల్ బేబీ వెయిట్ డెలివరీ అయ్యాక అయితే 2.5 నుంచి 4.5 వరకు అయితే నార్మల్ వెయిట్గా అయితే కన్సిడర్ చేస్తారు. బికాజ్ డెలివరీ అయ్యాక మన బేబీ వెయిట్ 2.5 ఉన్నా కానీ బేబీకి ఎటువంటి హెల్త్ ఇష్యూస్ లేకపోతే నార్మల్ వెయిట్ లాగానే కన్సిడర్ చేయొచ్చు. ఒకవేళ బ్రెస్ట్ ఫీడింగ్ మదర్స్ అయితే ఇంకా బ్రెస్ట్ ఫీడింగ్ ఇస్తాం కాబట్టి మనము 2 మంత్స్ తర్వాతే ఇంకా మంచిగా వెయిట్ అయితే గెయిన్ అయిపోతారనమాట పిల్లలు. మా బాబు కూడా అంతేనండి, పుట్టినప్పుడు నార్మల్ వెయిట్గానే పుట్టాడు. బట్ నేను బ్రెస్ట్ ఫీడ్ చేస్తుండే అనమాట. 2 మంత్స్ తర్వాత అయితే మంచిగా వెయిట్ గెయిన్ అయిపోయాడు అనమాట మా బాబు. సో వీడియో నచ్చితే లైక్ చేసేయండి, సబ్స్క్రైబ్ ఫర్ మోర్.